స్నేహమే బహుమతి. సింగమల అనే అడవిని ఒక సింహం పాలిస్తుండేది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెని చూసింది. దాన్ని వేటాడగలిగితే మనకు వారం పాటు ఆహారాన్ని సంపాదించుకోవచ్చని సింహాన్ని, నక్కని బయలుదేరమని చెప్పింది. కానీ ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడి వేడికి సింహం, నక్కల కాళ్ళు కాలి నడవలేకపోయాయి. దాంతో కాకి ఒంటె దగ్గరికి వెళ్ళి ఇలా అనింది, మిత్రమా, నువ్వు మా రాజు సింహాన్ని, మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అన్న కాకి దానికి ఒప్పుకున్న ఒంటె సింహాన్ని, నక్కని మోసుకుంటూ వాళ్ళ స్థావరానికి తెచ్చింది. దాని మంచితనం సింహానికి బాగా నచ్చింది. మిత్రమా, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంది ఒంటెతో. సింహం ఉన్నపలంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి, కాకి బొత్తిగా నచ్చలేదు. అవి ఓ ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు కదా. మీరు ఆకలితో ఉండడం మేము చూడలేము, కాబట్టి మమ్మల్ని తినండి అని కాకి చెప్పింది. అది విన్న ఒంటె, వాళ్ళని వదిలే రాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అంటూ ముందుకొచ్చింది. నక్క, కాకి ఆ మాట కోసమే ఇలా నాటకం ఆడాయని సింహానికి అర్థమైపోయింది. సరే, ఒక్కొక్కరు వరుసగా రండి, ముందు చిన్న జీవితో మొదలు పెడతాను. కాకి, నువ్వు రా ముందు. ఆ మాటకు కాకి తుర్రుమంటూ ఎగిరిపోయింది. నక్కేమో పరుగు పరుగున వెళ్ళిపోయింది. ఒంటె, సింహాలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి. పిల్లలు, ఈ కథలో నీతి ఏమిటంటే ఎప్పుడూ నమ్మిన స్నేహితులని మోసం చేయకూడదు.